హాయ్ ఫ్రెండ్స్, పనసపిక్కల కూర ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే సింపుల్గా తయారు చేసే విధానం చూడండి. పనసపిక్కలను ఉప్పు వేసి ఉడకబెట్టి కొంచెం కట్ చేసి పెట్టుకోండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం బాగా ఏగనివ్వండి. తర్వాత పనసపిక్కలు కట్ చేసిన దాన్ని అందులో వేసి బాగా వేపండి. బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చాలా బాగుంటుంది. టేస్ట్ చికెన్ కూర కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. దాంట్లో కొంచెం ఆలు వేసాను. అన్నీ వేసి బాగా కొంచెం ఉప్పు, కారం, మీకు కావాల్సినంత కారం, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి బాగా కలపండి. కొంచెం తగినంత నీళ్ళు వేసుకొని అందులోని కుక్కర్ ఒకసారి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర వేసి బాగానే తర్వాత తీసిన తర్వాత ఈ మాదిరి ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చూసి చెప్పండి, నాకు కామెంట్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.